అధికార పార్టీ పైగా ఆ ఇద్దరు అన్నతమ్ముళ్ళు, ఒకరు మంత్రి మరొకరు అమాత్య. ఆశలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యే. ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు డీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. డీసీసీ ప్రెసిడెంట్ విషయంలో తమ్ముడు ఓకే అంటే అన్న కాదని అంటూ ఉండటమే ఇప్పుడు నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకే ఆ బ్రదర్స్ మధ్య డీసీసీ వార్ ఏంటి? మంత్రి పదవే అన్నా తమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్ ను పెంచుతోందా? నల్లగొండ డీసీసీ పీఠంపై రచ్చరచ్చ. కొత్త డీసీసీ ప్రెసిడెంట్ ఎంపికపై కోమటిరెడ్డి బ్రదర్స్ తలో మాట. పున్నా కైలాష్ కు డీసీసీ పగ్గాలు ఇవ్వడంపై వెంకట్రెడ్డి అభ్యంతరం. పున్నా కైలాష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సీఎంకు వెంకట్రెడ్డి లేఖ. కొత్త డీసీసీ అధ్యక్షుణ్ణి అభినందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అమాత్య పంచాయతీనే అన్నదమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్ ను పెంచుతోందా? తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త డీసీసీల నియామకం చిచ్చురేపింది. చాలా చోట్ల అసంతృప్తి రచ్చకెక్కినప్పటికీ నల్గొండ డీసీసీ ఎపిసోడ్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. సొంత జిల్లాలో మాట నెగ్గించుకోవాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అధిష్టానం నిర్ణయానికి ఓకే చెప్పాలని రాజగోపాల్ రెడ్డి చెరో విధంగా రెస్పాండ్ అవ్వడం చర్చకు దారితీస్తోంది. పున్నా కైలాష్ నేతకు నల్గొండ డీసీసీ పగ్గాలు అప్పగించిన వేళ మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ న్యూస్ హెడ్లైన్ గా మారింది. కైలాష్ నేతను డీసీసీ ప్రెసిడెంట్ గా నియమించడంపై మంత్రి వెంకట్రెడ్డి గుర్రుగా ఉంటే, ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వాగతిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన పున్నా కైలాష్ నేతను పార్టీ నుంచే తీసేయాలని జిల్లాకే చెందిన మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి ఈ స్థాయిలో ఫైర్ కావడానికి కారణం లేకపోలేదట. నల్లగొండ డీసీసీగా తన ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికి ఇప్పించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. మోహన్ రెడ్డికి దక్కకపోగా గతంలో తనపై తీవ్రమైన విమర్శలు చేసిన పున్నా కైలాష్ నేతకు రావడంతో జీర్ణించుకోలేకపోతున్నారట. సేమ్ టైం పున్నా కైలాష్ గతంలో తనను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండడంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇంకా రగిలిపోతున్నారట. అప్పుడెప్పుడో తనపై విమర్శలు చేసిన కైలాష్ నేతపై ఎప్పుడో పోలీస్ కంప్లైంట్ ఇస్తానని, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కోమటిరెడ్డి లేఖ రాయడం ఇప్పుడు జిల్లాలో కాకరేపుతోంది. కొత్త డీసీసీ నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రియాక్షన్ ఇలా ఉంటే, ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు మరోలా ఉంది. డీసీసీ ప్రెసిడెంట్ గా పున్నా కైలాష్ నేత ఎంపికను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వాగతించారు. కైలాష్ నేతను రాజగోపాల్ రెడ్డి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అభినందించారు. డీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. అన్నా అలా తమ్ముడు ఇలా ఈ తీరుగా రియాక్ట్ అవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అన్నదమ్ముల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా అనే టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి కాస్త గట్టిగానే పట్టుబడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకట్రెడ్డిని తప్పించాలని షరతు పెట్టిందట ఏఐసీసీ. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే నల్లగొండ కోటాలో 3 మంత్రి పదవులు కానున్నాయి. పైగా 3 రెడ్డి సామాజిక వర్గ నేతలు అవుతారు. దాంతో వెంకట్రెడ్డిని తప్పిస్తారనే గుసగుసలు మొదలయ్యాయి. ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ కు కారణమైంది. ఈ నేపథ్యంలో పార్టీ తీసుకునే నిర్ణయాలపై సానుకూలంగా రియాక్ట్ కావాలని రాజగోపాల్ భావిస్తున్నారట. అట్ ద సేమ్ టైం నల్లగొండ జిల్లా పాలిటిక్స్ లో తన ముద్ర ఉండాలని తహతహలాడుతున్నారట వెంకట్రెడ్డి. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మినహా జనరల్ 10 నియోజకవర్గాల్లో బీసీలకు 1 మాత్రమే ఇవ్వగలిగారు. ఆలేరు మినహా మిగతా జనరల్ సీట్లలో రెడ్లకే అవకాశమిచ్చారు. బీసీలకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వనందున పార్టీ పదవుల్లో పెద్దపీట వేశారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 3 కొత్త జిల్లాలు ఉంటే 2 జిల్లాలకు బీసీ నేతలను డీసీసీ ప్రెసిడెంట్ గా నియమించారు. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా నల్లగొండ డీసీసీ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ ఎపిసోడ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హంగామా చేస్తున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం సైలెంట్ గా గమనిస్తోంది. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి తీరును నిరసిస్తూ పున్నా కైలాష్ నేతకు మద్దతుగా బీసీ సంఘాలు సైతం రంగంలోకి దిగడం రచ్చరాజేస్తోంది. ఈ వ్యవహారాన్ని హస్తం పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.